ఐ రిపీట్ మై వర్డ్స్. ఆదివారం పూట అలాగు వచ్చి అలాగు వెళ్ళిపోయే వారికి ప్రభువుతో ఆత్మీయ అనుభవాన్ని కూర్చున్నటువంటి సంగతులు బోధపడవని తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మనకు ప్రభువుతో ఆత్మీయ అనుభవం ఉండాలి. ఒక జర్నీ లాగా మనము ప్రభువుతో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు ప్రభువు కొన్నిసార్లు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన భావన కలుగుతూ ఉంటది. కనుక అటువంటి సమయంలో మన ఫీలింగ్స్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో 2 సంగతులు ఉంటాయి ప్రియులారా. ఒకటి మన ఫీలింగ్స్, మన మనోభావాలు. 2 మన విశ్వాసము, మన